బైబిల్లో ఉన్న మాట ఏంటో చెప్పిన, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుదురు. ఇది ఎప్పటికే నీ యథార్థతను పోగొట్టుకోకు. ఎప్పటికి నువ్వు ఒక్కలా నుండు. జనం ముందున్నా జనం వెనక్కున్నా, ఒంటరిగా ఉన్నా ఎవరి మధ్య ఉన్నా నిన్ను దేవుడు చూస్తున్నాడన్న భయం మాత్రం ఇప్పుడు కలుగు. యోసేపు అంటాడు, ఎందుకు నాతో నువ్వు తప్పు చేయవంటే ఇలా అంటాడు. ఏమంటాడో తెలుసా? మేము సున్నితి పొందిన జ్యేష్ఠ సంతానమమ్మ ఇశ్రాయేలు, మేము ఏర్పాటు చేయబడిన జనాంగం, మేము దేవుని పిల్లలం. మా దేవుని పేరేంటో తెలుసా? పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన వాని పిల్లలం మేము. అపవిత్రమైన పనులు మేము చేయలేము, అందుకే తప్పు చేయలేము. నేను ఆయన కనుదృష్టికి ఇట్టి ఘోరమైన కార్యము నేను ఎట్లా చేయమంటావు? నా వాళ్ళు అవుతాను. చూసారా, అక్కడ నుండి తప్పించుకుని పరిగెట్టుకొచ్చాడట. అదే సీన్లో మనం ఉంటే కొంచెం లాజిక్గా, అదే సీన్లో మనం ఉంటే, ఎదుక్కు లేని నాకు ఒంటరిగా బ్రతుకుతున్న ఈ దేశంలో ఇంత చక్కటి తోడునిచ్చావా మహాప్రభు అనుకుంటే ఎవరికి? దేవుని కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత కూడుకులు పెట్టేస్తున్నా. విషయం ఏంటి చెప్పిన, హోదాలో ఉన్న వారితో, సెలబ్రిటీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను అనుకోండి, స్థాయి పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది. సెలబ్రిటీలతో, హోదాలో ఉన్నవారితో ఇలాంటివి సాటింగ్లు ఇలాంటివన్నీ పెట్టుకుంటే మన గౌరవం పెరుగుద్ది. కానీ యేసేపు అన్నాడు, ఈ పనికి మాలిన గౌరవం నాకు వద్దు, నాకు వద్దమ్మా, నువ్వు అమ్మతో సమానం నాకు అన్నాడు. దేవునికి నచ్చాడు.